హలో అండి. 2026 నుమాయిష్ వచ్చేసింది. ఈ సంవత్సరం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రండి చూసేద్దాం. గాంధీనగర్ మెట్రో స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనకి అందరికీ కావాల్సినవి ఒకే దగ్గర దొరుకుతాయి. అవి ఏమిటంటారా? షాపింగ్ చేయొచ్చు, తినొచ్చు, ఆడుకోవచ్చు, ఇలా అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ట్రైన్ ఎక్కడం మర్చిపోకండి. అంతేకాదు ఈసారి నిలోఫర్ కేఫే కూడా ఉంది. అందులో టీ తాగండి, చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఇలా ముందు మనం ఎగ్జిబిషన్లోకి ఎంటర్ కాకముందే రోడ్ మీద షాప్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఒక్కొక్కటి. చూడండి, ఇది 350 అన్నాడు. ఇంకా నేను రేట్ అడగలేదు, అడిగితే తక్కువ చేస్తుండొచ్చు. ఇలా బ్యాంగిల్స్, నెక్లెస్లు, ఇలా బుట్టాలు కావలసినవి చాలా బాగున్నాయి. నచ్చితే ఇక్కడే కొనుక్కోండి, ఎందుకంటే లోపల ఎక్కువ ఇట్లాంటి షాప్స్ కనిపించలేదు నాకు. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. రేటు కూడా చాలా తక్కువే ఉంది. చూడండి, ఇవి కూడా నచ్చితే ఇక్కడే తీసేసుకోండి. లోపలికి వెళ్తే రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. 100కి ఒక సెట్ అని చెప్పాడు, ఫిక్స్డ్ రేట్ అని అన్నాడు. ఇలా మనం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఒక వాచ్ షాప్ కనిపించిందండి. చాలా బాగున్నాయి వాచ్లు. రేట్ అడిగితే 350కి ఒకటి అన్నాడు. డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి. కానీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని షాప్ అతన్ని అడిగాను, ఇది ఎన్ని రోజులు గ్యారంటీ ఏమైనా ఉంటుందా అని. అతను ఏం చెప్పాడంటే, సంవత్సరం పాటు తప్పకుండా ఉంటుంది, ఒకవేళ బ్యాటరీ పోతే మళ్ళీ బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది అన్నాడు. చిన్న చిన్న ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి, పిల్లలకు కానీ ఎవరికైనా బాగుంటుంది. నచ్చితే తీసుకోండి. చూడండి, ఇది ఎంత బాగుందో ఈ వాచ్ డిజైన్. బ్రాండెడ్ వాచ్లకి ఏ మాత్రం తీసిపోదు. రేటు 350 రూపాయలని అన్నాడు. ఇంకా నేను అడగలేదు. ఈ పక్కనే ఒక అద్దాల షాప్ కనిపించిందండి. చాలా బాగున్నాయి. రేటు కూడా ఏమంత ఎక్కువగా లేదు, ఎందుకంటే ఇవాళ రేపు ఏ ఫోటోషూట్ జరిగినా అద్దాలు పెట్టుకుంటున్నారు. అలా మనకు నచ్చినవి తీసుకొని పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. ఇవి హ్యాండ్ బ్యాగ్ షాప్. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి. బెడ్షీట్స్, అసలు మనం బెడ్షీట్స్ తీసుకోవాలి అనుకుంటే నుమాయిషన్లోనే తీసుకోవాలండి, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి అక్కడ. కొంచెం రేటు మనం అడగాలి, అడిగితే తక్కువ చేస్తున్నారు. ఇదిగో చూడండి, బెడ్షీట్ మీద డిజైన్ ఎంత బాగుందో. ఈ బెడ్షీట్ చూడండి, ఇది సండే మండే బెడ్షీట్స్ అంట. ఒకవైపు ఒక కలర్ ఉంది, ఇలా తిప్పితే మరొక కలర్ ఉంది, రెండు వైపులా వేసుకోవచ్చు అని అన్నాడు. రేటు 2500 చెప్పాడు. నేను అడిగితే చివరగా 1900కి ఇచ్చాడు, తీసుకున్నాను. ఇది చూడండి, ఈ డ్రెస్ చూడండి. ఇలాంటి వర్క్ ఉన్న డ్రెస్సెస్ అయితే నుమాయిష్లో చాలా ఉన్నాయి. ఇలాంటివి మనకు బయట ఎక్కువగా దొరకవు, అందుకని మీకు నచ్చినవి తీసుకోండి. కాకపోతే రేట్ మాత్రం మనం తప్పకుండా అడగాల్సిందే. ఇది ఫర్నిచర్ షాపు. ఒక్కొక్క వస్తువు చూస్తుంటే
వారి హస్తకళ నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే, అంత బాగున్నాయి. ఎవరైనా కొత్తగా గృహప్రవేశం చేసేవారికైతే ఇలాంటి గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇంట్లో డెకోర్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఇందులో ఒక సోఫా అడిగాను, ఇద్దరు కూర్చోవచ్చు. దానిలో 5,000 చెప్పాడు. ఈ చైర్స్, వాచీలు చూడండి. ఇది ఉయ్యాల బల్ల, ఎంత యూనిక్గా ఉందో కదా. నాకైతే చాలా ముచ్చటేసింది. నచ్చితే మీరు కూడా తీసుకోండి. ఇది క్రాకరీ షాపు. ఇందులో టీ కప్స్ అయితే చాలా బాగున్నాయి. టీ కప్స్ కొనాలనుకునే వారు కూడా నుమాయిష్లోనే తీసుకోండి, ఎందుకంటే చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. అంతేకాదు రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. నేనైతే టీ కప్లు వెళ్ళినప్పుడల్లా ఒక సెట్ తీసుకొని వస్తాను. ఇది చూడండి, కేటిల్ 6 కప్పులు. రేట్ అడిగితే 250 అన్నాడు. నచ్చితే మీరు కూడా తీసుకోండి. ఇది మినీ రైల్వే స్టేషన్. ఇక్కడే ట్రైన్ టికెట్లు ఇస్తారు. ఒక్కరికి 50 రూపాయల టికెట్. ఒక్కసారి ట్రైన్ ఎక్కి నుమాయిష్ మొత్తం తిరిగొచ్చామా, చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ఇదిగోండి, ట్రైన్ ఇలా ఉంది. మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి ఎక్కువ జనాలు ఏం లేరు. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే హాలిడేస్లో కాకుండా మామూలు రోజుల్లో వెళ్ళండి. ఇదిగో చూడండి, ట్రైన్ ఎక్కి ఇలా వెళ్తే నుమాయిష్లో ఉన్న షాప్స్ అన్నీ ఒకసారి చూడొచ్చు. క్రాకరీ షాప్స్, బెడ్షీట్స్, ఇంకా డ్రెస్సెస్, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, ఎన్నో రకాలైన షాప్స్ ఈ నుమాయిష్లో ఉంటాయి. అందరికీ కావాల్సినవి ఒకే చోట దొరుకుతాయి. పిల్లలకి, పెద్దలకి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇలా తిరుగుతూ ఉంటే అసలు ఎంత టైం అయిందనేదే మనకు తెలియదు. డ్రెస్సెస్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి, చెప్పుల షాప్స్ కూడా. ఇలా ఒక్కొక్కటి అలా ట్రైన్లో వెళుతూ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇలాంటి కార్పెట్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. ఇందులో డోర్ మ్యాట్స్ చాలా బాగున్నాయి. రేట్ కూడా రీజనబుల్గానే అనిపించింది. ఇక్కడ ఒక హోమ్ నీడ్స్ షాప్ కనిపించింది, కానీ ఇందులో వస్తువులేవి అంత క్వాలిటీగా లేవు. చిన్న వస్తువులు మనకు ఇంట్లో అవసరం అనుకుంటే తీసుకోవచ్చు అనిపించింది.
ఇది స్టెయినర్. ఇది దేనికి ఉపయోగపడుతుందో నాకు అర్థం కాలేదు. ఇలాంటివి చాలా వస్తువులు ఉన్నాయి. అవసరం అంటేనే తీసుకోండి. అవసరం లేనిది ఏ వస్తువు కొనుక్కోవద్దు. ఎందుకంటే మనకీడ ఎంతో నచ్చి తీసుకొని వెళ్తాము, కానీ ఇంట్లో తీసుకెళ్ళినాక ఏదో ఒక మూల పడేస్తాం దాన్ని. అందుకని మీకు ఉపయోగం అనిపిస్తేనే తీసుకోండి. చూసిందల్లా కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఈ చెక్క వస్తువులైతే కొంచెం బాగానే ఉన్నాయి. ఈ స్పూన్లు, చల్లకవ్వాలు ఇలాంటివి పర్లేదు అనిపించింది. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని బాగాలేవు. అందుకే జాగ్రత్తగా చూసి తీసుకోండి.